సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా జూలై మంత్ని రెయినీ ప్రిన్సిపల్ మంత్ అంటాము. అందుకే కాబోలు గత 24 గంటల సంది చూసుకుంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా ఎక్కువగా వర్షాలు కురుస్తున్నాయని చెప్పాలి. భద్రాద్రి కొత్తగూడెం కావచ్చు, ఖమ్మం, అట్లాగే కామారెడ్డి జిల్లాల్లో కూడా మనకు హన్మకొండ జిల్లాలో నిన్న భారీ వర్షాలు నమోదవగా ఈరోజు వాతావరణ శాఖ కంప్లీట్గా 14 జిల్లాలకు ఎల్లో అలర్ట్ని జారీ చేసింది. ఆ 14 జిల్లాల్లో కూడా భారీ వర్షాలు ఉంటాయనేసి కూడా హెచ్చరికల్ని జారీ చేసింది. సో ఆ 14 జిల్లాల్లో వాసులను కూడా అలర్ట్గా ఉండమని కూడా అప్రమత్తం చేశారు అధికారులు. సో దీనికి రీజన్ ఏంటంటే పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడడం, దాని ప్రభావంతో ద్రోణి కంటిన్యూ అవ్వడం వల్ల ఎక్కువగా వర్షాలు నమోదవుతున్నాయని చెప్పాలి. సో ఈ కారణంగా వర్షాలు అయితే కురుస్తున్నాయి. అంటే భారతదేశ వ్యాప్తంగా కూడా మాన్సూన్ అనేది కంప్లీట్గా వ్యాపించిన తర్వాత సో ఇలాంటి టైం అనేది ఉంటుంది. సో ఇదంతా మాన్సూన్ అంతా వ్యాపించే వరకు ఖచ్చితంగా ప్రతిసారి కూడా జూలై మంత్లో ఎక్కువగా వర్షాలు కురుస్తుంటాయి. అదే ఇప్పుడు ఎంటర్ అయింది. జూలై మంత్ ఎంటర్ అయిన దగ్గర నుంచి కూడా మనం చూస్తున్నాం వర్షాలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా వర్షాలు నమోదవుతున్నటువంటి సిచ్యువేషన్. ఇక ఈరోజు మనం ఉదయం నుంచి చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో కూడా మేఘావృతమైన వాతావరణం కనపడుతూనే ముసురువాన, కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, అట్లాగే 14 జిల్లాల్లో భారీ వర్షాలకైతే ఎల్లో అలర్ట్ని జారీ చేసింది. ఒక్కసారి మనం మ్యాప్ ద్వారా ఆ 14 జిల్లాలు ఏంటి, ఎక్కడెక్కడ ఏ ఏ జిల్లాలను అప్రమత్తం చేసింది వాతావరణ శాఖ ఒక్కసారి మ్యాప్ ద్వారా కూడా చూద్దాము. సో మాన్సూన్కి సంబంధించిన అంటే వార్నింగ్స్కి సంబంధించిన డిస్ట్రిక్ట్ వైజ్ మనం ఫోర్కాస్ట్లోకి వెళ్దాం. సో డిస్ట్రిక్ట్ వైజ్ ఫోర్కాస్ట్కి వెళ్తే కంప్లీట్గా మనకి ఆదిలాబాద్ అంటే ఎస్పెషల్లీ చెప్పాలంటే ఆగ్నేయ దిక్కులో కిందికి వస్తే తెలంగాణలో అంటే ఈ మాన్సూన్ ట్రఫ్ అనేది సో ఉండాల్సిన ప్లేస్ కంటే కిందికి వచ్చిందంటే కథం సౌత్లో ఎక్కువగా వర్షాలు ఉంటాయి. అంటే తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువగా వర్షాలు ఉంటాయి. ఎస్పెషల్లీ ఉత్తర తెలంగాణను అలర్ట్ చేసింది వాతావరణ శాఖ. ఇక ఆదిలాబాద్ కావచ్చు, అట్లాగే ఈ బెల్ట్, ఈ కార్నర్ బెల్ట్ కంప్లీట్గా మనం చూద్దాం. ఆదిలాబాద్లో హెవీ రెయిన్స్ ఉంటాయనేసి చెప్పింది. అట్లాగే కొమరం భీంలో కూడా భారీ వర్షాలు ఉంటాయనేసి చెప్పింది. ఇంకా మంచిర్యాల కావచ్చు, అట్లాగే జయశంకర్ భూపాల్పల్లి కావచ్చు, భద్రాద్రి కొత్తగూడెం ఈ జిల్లాల్లో, అట్లాగే ఖమ్మం జిల్లాను కూడా అలర్ట్ చేసింది వాతావరణ శాఖ. ఇక మనం ఈ బెల్ట్ చూసుకుంటే నిర్మల్ కావచ్చు, అట్లాగే నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలను, మెదక్ జిల్లాను కూడా అలర్ట్ చేస్తూ భారీ వర్షాలకు సంబంధించిన అప్డేట్స్ని అయితే ఇచ్చింది. సో కంప్లీట్గా ఇదంతా ఉత్తర అట్లాగే ఈశాన్య జిల్లాలను అలర్ట్ చేస్తూ కూడా వాతావరణ శాఖ ఈరోజు భారీ వర్షాలు ఉంటాయని చెప్పింది. మిగతా అన్ని జిల్లాల్లో కూడా అంటే నల్గొండ కావచ్చు, సూర్యాపేట కావచ్చు, యాదాద్రి భువనగిరి కావచ్చు, హైదరాబాద్లో కావచ్చు, అంటే తేలికపాటి మల్కాజ్గిరి, మేడ్చల్ మల్కాజ్గిరిలో కావచ్చు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, రంగారెడ్డి జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, అట్లాగే అక్కడక్కడ కొంత అంటే తక్కువ టైంలో ఎక్కువ వర్షపాతం నమోదయ్యే ఛాన్సెస్ కూడా కొన్ని ఏరియాస్ని అలర్ట్ చేస్తూ కూడా వాతావరణ శాఖ మనకి అలర్ట్స్ అయితే జారీ చేసింది. ఎస్పెషల్లీ నిన్న కొన్ని జిల్లాలకు మాత్రం పరిమితమైనటువంటి ఈ భారీ వర్షాలు ఈరోజు కంప్లీట్గా ఈ నార్త్ బెల్ట్ అంటే ఉత్తర తెలంగాణ జిల్లాలు అట్లాగే ఈశాన్య తెలంగాణ జిల్లాలను అలర్ట్ చేస్తూ కూడా వాతావరణ శాఖ మనకి భారీ వర్షాలు ఉంటాయనేసి చెప్పింది. సో ఎస్పెషల్లీ పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కావచ్చు, అట్లాగే ద్రోణి ఉండడం కారణంగా కూడా మనకి వర్షాలు అయితే కురుస్తున్నాయి. ఇక మనం బ్యాక్ వెళ్దాం. ఒకసారి బ్యాక్ వెళ్ళి హైదరాబాద్ ఫోర్కాస్ట్ ఎట్లా ఉంది, అసలు ద్రోణి ప్రభావం ఎట్లా కంటిన్యూ అవుతుంది, అవర్ సర్వీసెస్లోకి వెళ్తే ఇన్ఫెన్సెస్లోకి వెళ్ళి మనం చూద్దాం అసలు ఎక్కడెక్కడి నుంచి మనకి ఈ మాన్సూన్ ట్రఫ్ అనేది మూవ్ ఆన్ అవుతుంది అనేది ఒక్కసారి చూస్తే ద మాన్సూన్ ట్రఫ్ ఎట్ మీన్స్ సీ లెవెల్ నౌ పాసెస్ త్రో బికనీర్, బనస్థలి, అట్లాగే శివపురి, సిద్ధి, చాయ్బాసా అండ్ దిగా ఈ అన్ని ఏరియాస్ నుంచి మాన్సూన్ ట్రఫ్ అనేది మూవ్ ఆన్ అవుతుంది. ఈ మాన్సూన్ ట్రఫ్ అనేది పైకి కిందకి అయితే మూవ్ ఆన్ అవుతూ ఉండేటువంటి సిచ్యువేషన్ అయితే ఇక్కడ మనకి వాళ్ళు రాతపూర్వకంగానైతే ఈ మ్యాప్లో పెట్టారు. సో ఆ రకంగా కూడా మాన్సూన్ ట్రఫ్ అనేది కిందకి మీదకి సో మూవ్ ఆన్ అవుతుంది. కిందకి వచ్చినప్పుడు ఎప్పుడైతే కిందకు వస్తుందో ఇప్పుడు అదే సేమ్ పొజిషన్లో ఉన్నాము. ఆ కిందకు వచ్చినప్పుడు మెయిన్లీ లో లెవెల్ వెస్టర్లీస్, సౌత్ వెస్టర్లీస్, సో
ప్రివైల్ ఓవర్ ది స్టేట్ అంటే కంప్లీట్గా ఆగ్నేయ దిశలో గనక అంటే తూర్పు మధ్య బంగాళాఖాతం సైడు గనక ఇవి కిందకి వచ్చినప్పుడు ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రానికి వర్ష సూచన ఎక్కువగా వర్షాలు ఉంటాయనేసి కూడా ఇప్పుడు ఈ మనకి మెట్రలాజికల్ సెంటర్ హైదరాబాద్ వాళ్ళు పోస్ట్ చేసినటువంటి ఈరోజు మ్యాప్లోనైతే మనం చూస్తున్నాం. సో ఇంకా మనం చూస్తే ఇక హైదరాబాద్ ఫోర్కాస్ట్ విషయానికి కూడా వద్దాం. సిటీ ఫోర్కాస్ట్ ఒకసారి చూసుకుందాం. సిటీలో కూడా ఆల్మోస్ట్ మేఘావృతమైన వాతావరణమే మనకు కనబడుతుంది. సో మేఘావృతమైన వాతావరణం కనబడుతూనే కంప్లీట్గా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు ఉంటాయనేసి కూడా హైదరాబాద్ డిస్టిక్కి అలర్ట్ చేసింది వాతావరణ శాఖ. చార్మినార్ కావచ్చు, ఖైరతాబాద్, కుకుట్పల్లి, అట్లాగే ఎల్బీ నగర్, సికింద్రాబాద్, షేర్లింగంపల్లి ఇట్లా అన్ని జోన్స్లో ఉన్నటువంటి ప్లేసెస్లో జనరల్లీ క్లౌడీ స్కై ఉంటూ లైట్ టు మోడరేట్ రెయిన్ అంటే తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయనేసి హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్పారు. సో దాంతోపాటు అలర్ట్స్ని కూడా జారీ చేశారు. ఇక హైదరాబాద్ రాడార్ యానిమేషన్ని మనం ఒకసారి చూద్దాం. ఈ హైదరాబాద్ రాడార్ యానిమేషన్లో కనుక చూసుకుంటే కంప్లీట్గా బేగంపేటలో ఉన్నటువంటి ఐఎండి ఆఫీస్ నుంచి సో కంప్లీట్గా 250 కిలోమీటర్ల వరకు కూడా ఈ రాడార్ అనేది ఎక్కడెక్కడ ఎట్లాంటి రెయిన్ఫాల్స్ ఉంటాయనేసి చెప్తున్నారు. సో ఇక్కడ మనం ఒకసారి ఈ రాడార్ కనుక అబ్జర్వ్ చేస్తే ఈ కింద ఉన్నటువంటి బెల్ట్స్లో అంటే ఈ కంప్లీట్గా ఈ కింద ఉన్నటువంటి నల్గొండ కావచ్చు ఈ బెల్ట్స్లో ఎక్కువగా రెయిన్స్ ఇప్పుడు పడుతున్నాయి అనేసి చెప్పాలి. అట్లాగే ఇటువైపు ఈశాన్యం నుంచి ఉత్తర తెలంగాణ జిల్లాల్లో కూడా వర్షాలు చెదురుమదురుగా పడుతున్నాయి అనేసి చెప్పొచ్చు. అంటే వర్షాలు ఉన్నా లేకున్నా కూడా ఈదురుగాలులు అయితే గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతోనైతే ఈ వర్షాలకు సంబంధించిన ఈదురుగాలులు వీస్తున్నాయి. దీని కారణంగా చాలా వరకు బోర్డింగ్స్ కావచ్చు లేదంటే పెద్ద పెద్ద చెట్లు కావచ్చు విరిగిపడే ప్రమాదం కూడా ఎక్కువగా ఉంటుంది. ఈదురుగాలులు ఉన్న టైంలో అంత ఈజీగానైతే వెదర్ని తీసుకోవద్దు. చాలా అలర్ట్గా ఉండాలి. ప్రయాణాలు చేసే వాళ్ళు కావచ్చు, నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళైనా, లేకపోతే చెట్ల కింద నిలబడాలనుకున్నా, ఇట్లాంటి హోర్డింగ్స్ దగ్గర నిలబడాలనుకున్నా కూడా సిటీలో ఎక్కువగా హోర్డింగ్స్ ఉంటాయి. సో జిల్లాల వ్యాప్తంగా చూసుకుంటే చెట్లు ఉంటాయి. సో ఇట్లాంటి ప్లేసెస్లోనైతే కాస్త జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇదే రాడార్ నుంచి 150 కిలోమీటర్స్ ఒక రాడార్ యానిమేషన్ కనుక మనం చూసుకుంటే ఈ కంప్లీట్ ఈ కింద బెల్ట్ అంతా కూడా రెయిన్స్ ఇంకా పడుతున్నాయి. ఇది కూడా మనకి 3 to 2 hours బ్యాక్ పెట్టినటువంటి మ్యాప్ ఇది. ఈ రాడార్ యానిమేషన్ కంప్లీట్గా బేగంపేట్లో ఉన్నటువంటి రాడార్ పిక్చర్కి 250 కిలోమీటర్లను 150 కిలోమీటర్లను ఇంకా మనం మూడో మ్యాప్ చూస్తే 35 కిలోమీటర్ సరౌండింగ్స్లో కూడా ఓవరాల్గా అంత ఏరియాని కూడా కవర్ చేస్తూ మనకి మ్యాప్స్ అయితే ఇక్కడ పెట్టడం జరిగింది. సో ఈ మ్యాప్స్కి అంటే రాడార్ యానిమేషన్ మ్యాప్స్కి సంబంధించిన అప్డేట్స్ అయితే ఇవి. ఇక మనం సిటీ వార్నింగ్స్కి ఒకసారి వద్దాం. అంటే డైలీ వార్నింగ్స్ చూసుకుందాం. అట్లాగే రెగ్యులర్గా అంటే ఈరోజు ఇచ్చినటువంటి వార్నింగ్స్ కూడా మనం చూసుకుంటే Day 1 ఎల్లో అలర్ట్ అంటే జూలై 2వ తేదీ హెవీ రెయిన్ అలర్ట్ మనకి వాతావరణ శాఖ జారీ చేసింది. ఇక జిల్లాలు ఒక్కసారి మనం చూసుకుందాం. ఆదిలాబాద్ కావచ్చు, కొమరం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జయశంకర్ భూపాల్పల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, మెదక్, కామారెడ్డి ఈ జిల్లాల్లో కూడా భారీ వర్షాలు ఉంటాయనేసి చెప్పింది. ఇంకా మిగతా జిల్లాలో వర్షాలు చెదురుమదురు పడ్డా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసిన ఈదురుగాలు అయితే కంపల్సరీగా అలర్ట్ చేస్తూ వాతావరణ శాఖ ఒక అలర్ట్ని అయితే జారీ చేసింది. ఇది ఈ రోజుకు సంబంధించిన ఇన్ఫర్మేషన్. అంటే ఈ వారం రోజుల పాటు కూడా వర్షాలు ఉంటాయి, మంచి వర్షాలే జూలై 1st వీక్లో ఉంటాయి అనేసి కూడా వాతావరణ శాఖ అధికారులు అలర్ట్ చేస్తున్నారు. సో ఈ వార్నింగ్స్ విషయానికి వస్తే అది. ఇక డైలీ అప్డేట్స్కి మనం కనుక చూసుకుంటే ఈరోజు ఓవరాల్గా కూడా ఏ జిల్లాల్లో చూసుకున్నా కూడా అంటే ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఎస్పెషల్లీ ఇప్పుడున్నటువంటి ద్రోణి ప్రభావం ఎక్కువగా ఉంది. అందుకనే 7 సెంటీమీటర్ల నుంచి 10 సెంటీమీటర్ల వరకు కూడా ఇక మహబూబాబాద్ కావచ్చు, భద్రాద్రి కొత్తగూడెం కావచ్చు, ఇట్లా ఇంకా జిల్లాలు చూసుకుంటే చాలా వరకు కొన్ని జిల్లాలను అలర్ట్ చేస్తూ ములుగు జిల్లా కావచ్చు, వరంగల్ జిల్లా, సంగారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి ఈ జిల్లాల్లో కూడా 3 నుంచి 10 సెంటీమీటర్ల వరకు కూడా వర్షాలు నమోదైనటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. సో ఈ రోజే కాదు మరో వారం రోజుల పాటు కూడా
హైదరాబాద్తో పాటు తెలంగాణ రాష్ట్రంలో అన్ని జిల్లాల్లోనూ వర్షాలు ఉంటాయనేసి కూడా వాతావరణ శాఖ అలర్ట్ చేస్తూ మనకి వార్నింగ్స్ అయితే అందించింది. సో మొత్తానికి సౌత్ వెస్టర్లీ అంటే ద్రోణి ప్రభావం చాలా వరకు తెలంగాణ రాష్ట్రం మీద ఉంది అని చెప్పాలి. ఆ ద్రోణి ప్రభావం కారణంగానే మనకు వర్షాలు అయితే నమోదవుతున్నాయి. ఇంకా చూసుకుంటే రైనీ సీజన్లో ప్రిన్సిపల్ మంత్గా జూలైని చెప్తాం కాబట్టి జూలైలో ఫస్ట్ వీక్లో వర్షాలు చాలా సమృద్ధిగా ఉంటాయి. ఇక సెకండ్ వీక్ వచ్చేసరికి కాస్త లైట్ టు మోడరేట్ రైన్స్ అయితే మనకు కనిపిస్తూ ఉంటాయి. ఇక జూలై థర్డ్ వీక్ ఫోర్త్ వీక్ కాస్త తక్కువగా ఉన్నప్పటికీ కూడా జూలై ఫోర్త్ వీక్లో మళ్ళీ వర్షాలు కొంత అధికంగానే కురుస్తాయనేసి కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నటువంటి సిచ్యువేషన్. ఇక జూలై మాసంలో కంప్లీట్గా వర్షాలు సమృద్ధిగా ఉంటాయి. అల్పపీడన ప్రభావాలే కాదు, ద్రోణుల ప్రభావంతో కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలంగాణ రాష్ట్రాన్ని అలర్ట్ చేస్తూ వాతావరణ శాఖ వార్నింగ్స్ అయితే జారీ చేస్తుంది. సో జూలై మాసంలో నాకు తెలిసి పడాల్సిన వర్షం కంటే కూడా అధిక వర్షాలు అయితే మనకి కురుస్తున్నట్టు తెలుస్తుంది, కురుస్తాయి అనేసి కూడా వాతావరణ శాఖ అధికారులు సూచించినటువంటి ఇన్ఫర్మేషన్ ఆధారంగా చెప్తున్నటువంటి సిచ్యువేషన్. ఇక జూన్ మాసానికి ఒక్కసారి మనం పరిశీలిస్తే అడపదడప వర్షాలే మనం జూన్ మాసంలో చూసాం. జూన్ మాసంలో కంప్లీట్గా డ్రై వెదరే, అంటే తొందరగా ఈసారి మాన్సూను తెలంగాణ రాష్ట్రంలోకి ప్రవేశించినప్పటికీ 15 రోజులు ముందుగానే మాన్సూన్ ఈసారి వచ్చింది. మంచి వర్షాలు ఉంటాయని బాగా ఎక్స్పెక్ట్ చేశారు. జూన్ మాసం అంతా కూడా కంప్లీట్గా డ్రైగా అడపదడప వర్షాలు మనం చూసినప్పటికీ చాలా జిల్లాల్లో అంటే డెఫిషియన్సీ మాత్రం కనిపిస్తుంది. చాలా జిల్లాల్లో 20 నుంచి 25% తక్కువ వర్షాలు, పడాల్సిన వర్షం కంటే కూడా తక్కువ వర్షాలు పడ్డాయి. అట్లాగే 50% డెఫిషియన్సీ కూడా కొన్ని జిల్లాల్లో ఉంది. అంటే పడాల్సిన వర్షం కంటే కూడా సగం శాతం వర్షాలు పడని జిల్లాలు కూడా మనకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నమోదైనటువంటి సిచ్యువేషన్. ఇక కంప్లీట్గా డెఫిషియన్సీలోనే ఉంది. పడాల్సిన వర్షాలు అయితే జూన్లో పడలేదు, ఆశించిన వర్షాలు ఆశాజనకంగా జూన్ మాసంలో లేదని చెప్పాలి. ఇక జూలై మాసంలో ఫస్ట్ నుంచే అంటే జూన్ ఫస్ట్ డే నుంచే వర్షాలు అందుకున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా మేఘావృతమైన వాతావరణం, అట్లాగే తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, దాంతోపాటు మాన్సూన్ ట్రఫ్ అంటే ద్రోణి ప్రభావము చాలా స్ట్రాంగ్గా ఉండడం కారణంగా తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు సమృద్ధిగా ఫస్ట్ వీక్ అంతా కూడా కవర్ చేస్తూ వర్షాలు ఉంటాయనేసి వాతావరణ శాఖ అలర్ట్ చేస్తుంది. అలర్ట్ చేసిన మేరకే ఇప్పుడు చెప్పినటువంటి జిల్లాలు కావచ్చు, ఎస్పెషల్లీ ఉత్తర తెలంగాణ, ఈశాన్య తెలంగాణ జిల్లాలకు ఈరోజు వార్నింగ్స్ ఇచ్చింది. వార్నింగ్స్లో కూడా మనం చూసాము హెవీ రెయిన్ అలర్ట్స్ మాత్రం ఈ రోజుకు మాత్రమే పరిమితమైంది. రేపటి నుంచి వారం రోజుల పాటు వర్షాలు ఉన్నప్పటికీ ఎప్పటికప్పుడు ఐఎండీ అప్డేట్స్ని ఫాలో అవుతూ ఉంటే అటు రైతులు ఏ విధంగా కొంత జాగ్రత్తలు పాటించాలి, ఎస్పెషల్లీ సిటీలో కూడా హెవీ క్రౌడ్ ఉంటుంది. సో ఆయా పనుల మీద బయటికి వెళ్ళే వాళ్ళు, వ్యాపార ఉద్యోగ రీత్యా వెళ్ళే వాళ్ళకు కూడా కొంత ట్రాఫిక్ జామ్స్ కావచ్చు, కొంత ఆటంకాలు కూడా ఈ రైనీ సీజన్లో ఎదురయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి జూలై ఫస్ట్ వీక్ అంతా కూడా సమృద్ధిగా వర్షాలు ఉంటాయి. సెకండ్ వీక్లో కొంత తగ్గినప్పటికీ కూడా థర్డ్ అండ్ ఫోర్త్ వీక్ మళ్ళీ రైన్స్ అన్నీ కూడా కవర్ చేస్తాయి. సో పడాల్సిన వర్షం కంటే కొంత ఎక్కువగానే వర్షాలు జూలై మాసంలో నమోదవుతాయనేసి వాతావరణానికి సంబంధించిన ఫోర్కాస్ట్ అప్డేట్స్ చెప్తున్నటువంటి సిచ్యువేషన్. ఈరోజు నేను చెప్పినటువంటి 14 జిల్లాల్లో రెయిన్స్ అంటే ఎల్లో అలర్ట్ జారీ చేస్తూ భారీ వర్షాలు ఉంటాయని చెప్పింది. కాబట్టి ఆ భారీ వర్షాలకు అనుగుణంగా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఇక సిటీలో చూసుకుంటే ఉదయం నుంచి మనకు మేఘావృతమైన వాతావరణం కనిపిస్తూనే ముసురువాన అసలు వదులుతలేదు. ముసురువాన పడితే మామూలుగా వదలదు. అట్లాగే ద్రోణి ప్రభావం తెలంగాణ రాష్ట్రంలో అంటే కింద దిగువకు వచ్చిన తర్వాత హెచ్చరికలు జారీ చేసిన విధంగా దక్షిణ భాగంలో ఎక్కువగా వర్షాలు పడతాయనేసి చెప్పింది. ఉత్తర తెలంగాణ జిల్లాలను అలర్ట్ చేసింది. సో ఆ రకంగానే ఈ వారం రోజులు ఉంటాయి. కాబట్టి నిజంగా తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాలో అప్రమత్తంగా ఉంటూనే ఇక హైదరాబాద్ వాసులు కూడా సాయంత్రం అయిన తర్వాత లేదంటే ఉదయం టైంలో ట్రాఫిక్ ఇబ్బందులు మాత్రం హైదరాబాద్ వాసులకు తప్పేలా లేవు. ఈ వారం రోజులు సాయంత్రం టైంలోనూ అంటే హైదరాబాద్కి ఈ రోజు మాత్రం హెవీ రెయిన్ అలర్ట్ అయితే లేదు. అంటే ఎక్కువగా జిల్లా వ్యాప్తంగా కూడా 18 సెంటీమీటర్లో లేకపోతే 16 సెంటీమీటర్లో 20 సెంటీమీటర్లు నమోదయ్యేటువంటి అవకాశాలు కూడా లేవు. కేవలం 7 సెంటీమీటర్ల నుంచి 10 సెంటీమీటర్ల వరకు
ఉన్నటువంటి ఇప్పటి వరకు ఉన్నటువంటి ఫోర్కాస్ట్ ఆధారంగా కేవలం 10 సెంటీమీటర్ల భారీ వర్షాలు వరకు మాత్రమే నమోదయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అట్లాగే హైదరాబాద్లో భారీ వర్షాలు లేనప్పటికీ కూడా తేలికపాటి మోస్తారు వర్షాలు, అట్లాగే ముసురువాన మాత్రం హైదరాబాద్ని వదిలేలా లేదు. అయినప్పటికీ కూడా హైదరాబాద్లో ట్రాఫిక్ కష్టాల నుంచి కొంత తట్టుకోవడానికి, అట్లాగే ఈ 3 రోజులు వర్షాలు ఉన్నా లేకపోయినా 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలుల అలర్ట్స్ ఉండడం కారణంగా హైదరాబాద్లో ఉన్నటువంటి హోర్డింగ్స్ దగ్గర కావచ్చు, లేదంటే చెట్లు విరిగి పడతాయన్న సిచ్యువేషన్లో ఉన్నటువంటి ఏరియాస్లో కావచ్చు పబ్లిక్ మాత్రం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. సో ట్రాఫిక్ని కొంత బేరీజ్ వేసుకుంటూ ప్రయాణాలు అయితే చూసుకోవాలి. సో మార్నింగ్ ఆఫీస్లోకి వెళ్ళే టైంలో కావచ్చు, ఈవినింగ్ ఆఫీస్లో వదిలే టైంలో కావచ్చు, పీక్ అవర్స్లో ట్రాఫిక్ ఉండే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే కంటిన్యూస్ రెయిన్స్ కాబట్టి సో వాటర్ లాగింగ్ పాయింట్స్ దగ్గర వాటర్ నిలిచేటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. అందుకనే వర్షాలు కంటిన్యూస్ ఉన్నప్పుడు వాటర్ లాగింగ్ పాయింట్స్ కావచ్చు, వాటర్ ఎక్కువగా ఆగి ఉన్న ప్లేస్లో కాస్త చూసుకొని, అంటే నడిచేవాళ్ళు పాదచారులు మాత్రం కాస్త చూసుకొని వెళ్ళాల్సిన అవసరం అయితే ఉంది. ఇది ఈ వారం రోజులు సమృద్ధిగా వర్షాలు ఉంటాయి అని చెప్పడానికి ఫోర్కాస్ట్ ఆధారంగా ఇప్పుడు నేను ఏవైతే మ్యాప్స్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేశానో, అట్లాగే ఈ వారం రోజులు ఎలా వాతావరణ శాఖ డే బై డే మనకు వార్నింగ్స్ ఇచ్చిందో ఈ వారం రోజులు వర్షాలు ఉంటాయని, దానికి తగ్గ ప్రికాషన్స్ అట్లాగే ఐఎండీ అప్డేట్స్ని ఎప్పటికప్పుడు ఫాలో అవుతూ అటు రైతన్నలు కావచ్చు, ఇటు పబ్లిక్ కావచ్చు, నిర్ణయాలు కావచ్చు, వాళ్ళకి సంబంధించిన అంటే షెడ్యూలింగ్ కావచ్చు వేసుకోవాల్సిన, బేరీజ్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. ఇది ఓవరాల్గా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అట్లాగే సిటీకి సంబంధించిన వెదర్ ఫోర్కాస్ట్ అప్డేట్స్. కెమెరా పర్సన్ రాజేష్తో హరిత, న్యూస్ 9 తెలుగు.